Hello boys, back from the premiere. మన శంకర్ వరప్రసాద్ గారు ఫ్రమ్ సంధ్య. సో యాజ్ అ చిరు ఫ్యాన్ నేను తర్వాత మాట్లాడతా కానీ ఫస్ట్ మీరిద్దరు చెప్పండి, హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? బ్లాక్ బస్టర్. ఈ ఇంటర్వెల్ అప్పటికే మనం బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అనుకున్నాను, సెకండ్ హాఫ్ బాగుంటాయని. సెకండ్ హాఫ్ తర్వాత యునానిమస్ టాక్ ఇది. ఐ థింక్ సంక్రాంతి మిగతా మూవీస్ కూడా చూసి డిసైడ్ అవ్వచ్చు, బట్ క్లియర్ విన్నర్ అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. సేమ్ నాకు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్ గా. ఎక్కడన్నా మిస్ చేస్తాడేమో అనుకున్నా నేను, బట్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ అసలు వింటేజ్ చిరంజీవిని తీసుకొచ్చేసాడు. మామూలుగా నాస్టాలజిక్ మూమెంట్స్ పెట్టేసి అసలు ఆ కామిక్ టైమింగ్ థరోలీ ఎంజాయ్డ్. నీకు సెకండ్ హాఫ్ ఎక్కడైతే ఫ్లాట్ అవుతుంది అని అనిపించిందో అప్పుడు వెంకిని దింపాడు, ఇంక అంతే ఈ పీక్స్ వెళ్ళిపోయింది అది. ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేము కాబట్టి ఎక్కువ మాట్లాడలేము, కానీ జనరల్ అనిల్ రావిపూడి మూవీస్ లో ఒక కంప్లైంట్ ఉంటుంది చాలా మందికి. ఈసారి ఆ కంప్లైంట్ రాకుండా తీసుకున్నాడు, చాలా కేర్ తీసుకున్నాడు అనిపించింది ఆ ఒక్క విషయంలో. సో ష్యూర్ షాట్ విన్నర్ అందుకే అనిపిస్తుంది. ఓకే, నా వరకు అన్డౌటెడ్లీ మీరు అట్లీస్ట్ ఇంటర్వెల్ వరకు అన్నారు. నాకు ఫస్ట్ 15 minutesకే ఫిక్స్ అయిపోయాయి ఇట్స్ బ్లాక్ బస్టర్ అని. ఎప్పుడైతే హుక్ స్టెప్ సాంగ్ పడింది అండ్ వీ సా కిడ్స్ ఇన్ ద థియేటర్ వైబింగ్ టు దట్ సాంగ్, అక్కడే నేను ఫిక్స్ అయిపోయి ఓకే దిస్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అని. అండ్ ఏదైతే కోర్ ఎమోషన్ ఉందో బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ లేకపోతే ఫాదర్ అండ్ కిడ్స్ కానీ సూపర్ కనెక్ట్ చేశాడు పూడి. అండ్ కరెక్ట్ టైంకి కరెక్ట్ బ్లాగ్స్ దింపాడు. అండ్ నువ్వు అన్నట్టు ఏదైతే ప్రీవియస్ ఫిల్మ్స్ కంప్లైంట్స్ ఉన్నాయో అవైతే రెక్టిఫై చేసుకుంటూ వచ్చాడు అది. అండ్ ఫర్ చిరు ఫ్యాన్స్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ట్రీట్. నాకు బెస్ట్ థింగ్ ఏమనిపించింది అంటే ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా పెట్టుకున్నాడు, ఫ్యామిలీ స్టోరీ సింపుల్, దాని నుంచి బయటికి వెళ్ళలేదు. చిన్న విలనే, పెద్ద వరల్డ్ ని సేవ్ చేసే పెద్ద కాన్సెప్ట్స్ ఏం పెట్టుకోలేదు. సింపుల్ ఫ్యామిలీకి ఒక థ్రెడ్, దాన్ని కాపాడడం. అది మెయిన్ స్టోరీ కూడా కాదు యాక్చువల్లీ, అది క్లోజర్ కోసం, క్లైమాక్స్ కోసం అంతే. మెయిన్ స్టోరీ ఫ్యామిలీకి ఎలా దగ్గర అవ్వాలి అంతే, అంతకుమించి ఏం డీటెయిల్స్ చెప్పాను నేను. బట్ చూసే వాళ్ళకి అంటే రేపు ఎల్లుండి చూడాలని వెళ్ళే వాళ్ళకి అయితే చెప్పేది ఏంటంటే, మీ ఎక్స్పెక్టేషన్స్ అనిల్ రావిపూడి వర్క్ మీకు తెలుసు, దానికన్నా బెటర్ ఎక్స్పెక్ట్ చేయండి అంతే. ఈ ఒక్క ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు సిచ్యువేషనల్ కామెడీ ఈసారి. అంటే నీకు ప్రీవియస్ రాయపూడి మూవీస్ చూసుకుంటే ఎక్కడో ఒక దగ్గర నీకు ఫోర్స్డ్ సీక్వెన్సెస్ ఇంక్లూజన్ ఉంటుంది నీకు కామెడీ జనరేట్ చేయడం కోసం. బట్ ఇక్కడ మోర్ ఆఫ్ స్టోరీ డ్రివెన్ సిచ్యువేషనల్ కామెడీ. అది ఈసారి నాకు బాగా నచ్చింది బేసికలీ. స్టోరీ డ్రివెన్ కామెడీ, దాంట్లో వింటేజ్ రిఫరెన్సెస్ వేసుకోవడం, ఎస్పెషలీ గ్యాంగ్ లీడర్ గరాన నేను మొగుడు. నేను ఒకటి యాడ్ చేస్తాను మీరు చెప్పేసి ముందు. ఇది మోర్ దెన్ అంటే డెఫినెట్లీ క్రెడిట్ హ్యాస్ టు బి గివెన్ టు అనిల్ రావిపూడి ఫర్ బ్రింగింగ్ బ్యాక్ దట్ వింటేజ్ చిరు కామెడీ ఆన్ టు ది స్క్రీన్. బట్ ఇప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే ఇన్ని రోజులు డైరెక్టర్స్ కి చేత కాలేదు చిరంజీవి నుంచి ఆ అవుట్పుట్ లాక్కోవడం. అండ్ చిరు కూడా చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు స్క్రీన్ మీద. ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్స్. ఐ థింక్ డిజైనర్ మారినట్టున్నారు, టూ గుడ్ ఉన్నాడు. అండ్ స్టార్టింగ్ బుక్ స్టెప్ సాంగ్ లో లిటరలీ గ్యాంగ్ లీడర్ వైబ్స్. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో ఆ కార్ ఇట్లా దిగినప్పుడు అరే అమ్మ ఎంత యంగ్ గా కనిపిస్తున్నాడు, ఏం చేసాడు ఇప్పుడు అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఐ థింక్ ఇది అన్స్టాపబుల్ అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ 2-3 days లో పెద్దవాళ్ళు వస్తారు, ఫ్యామిలీ టైంలో ఫ్యామిలీస్ వస్తారు, చిన్నపిల్లలు మనం ఆల్రెడీ థియేటర్ లో చూసాం, లేచి డాన్స్ లేస్తున్నారు. సో ఐ థింక్ యూనివర్సల్ బ్లాక్ బస్టర్. Undoubtedly. And major credit has to go to Pudi only. రావిపూడి 100% వన్ మ్యాన్. ఒకే ఇంట్లో అవుతుంది కదా సెకండ్ హాఫ్ లో. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి మనం ఎక్స్టీరియర్ కూడా తక్కువ వెళ్తాం, ఇంటీరియర్ లోనే చాలా సీన్స్ జరుగుతుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కొంచెం రన్ అవుతుంటది విలన్ సైడ్ కూడా. బట్ ఇంట్లో ఎక్కువ ఉన్నందుకు అరే ఇదేంటి అవే సీన్స్ అయిపోతున్నాయి, మళ్ళీ అగైన్ వీళ్ళు రివెంజ్ తీసుకోవడం అంటే జోక్ లాగా ఇదే నడుస్తుంది అనుకున్నప్పుడు వెంకటేష్ వస్తాడు అండ్ రావడమే హై వోల్టేజ్ ఎనర్జీతో దింపుతాడు. క్యామియో అంటే ఏదో క్యామియో అన్నట్టు కాకుండా సాటిస్ఫై అవ్వలేదు అనిల్ రావిపూడి. అక్కడికి సీన్ పడాలి, సీన్స్ తర్వాత కంటిన్యూషన్ సీన్స్, ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్, ఒక సాంగ్ లో స్టెప్స్, తర్వాత ఒక యాక్షన్, చాలా ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్ అయితే చెప్పాము, మీరు ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ డీటెయిల్స్ చెప్తే ఎంజాయ్ చేయలేకపోవచ్చు అది. రైట్. అండ్ ఇంకోటి మొత్తం పాజిటివ్ గా చెప్తున్నాం, నెగిటివ్స్ ఏం లేవా అంటే ఆన్ దట్ నోట్ నేను టచ్ చేయడానికి ఒకటే ఒక పాయింట్ ఉంది. బేసికల్లీ వాట్ ఈస్ స్ట్రెంత్ ఆఫ్ రాయపూడి అనేది చూసుకోవాలి, వాట్ హీ వాంటెడ్ టు డెలివర్ అనేది చూసుకోవాలి. మిగతా యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ ఆబ్వియస్లీ యూ విల్ సీ లా ఆఫ్ కన్వీనియన్స్.
అది వద్దన్నా కనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ నాట్ ద మెయిన్ మోటో దట్ యూఆర్ లుకింగ్ ఎట్. ఈ పర్టికులర్ డైరెక్టర్ నుంచి సంక్రాంతికి ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తావు, ఎంటర్టైన్ అయ్యావా లేదా? దట్స్ ద జిస్ట్. అంతే. అయ్యావా లేదా అంటే 100% కాదు, 200% ఎంటర్టైన్ అవుతావు. ఇట్స్ ఆల్ రాయపుటి అండ్ బాస్ మ్యాజిక్. సో ఫర్ మీ అంటే మా కమ్‌బ్యాక్ వచ్చిన తర్వాత చిరు ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ వీఆర్ మిస్సింగ్ దట్ ఎంటర్‌టైనర్ చిరు అనేది చాలా ఉన్నింది నాకు. అండ్ రావిపూడి హస్ Right. డెలివర్డ్ దట్ ఎంటర్‌టైనర్ చిరు ఫర్ మీ. కంప్లీట్ ప్యాకేజ్. బీట్ ఎమోషన్, బీట్ కామెడీ, బీట్ యాక్షన్, బీట్ డాన్స్, బీట్ యాక్చువల్లీ ఐ వాస్ సర్ప్రైజ్డ్ విత్ అనిల్ రావిపూడి's రైటింగ్ ఫర్ దట్ లవ్ ట్రాక్ బిట్వీన్ నయనతార Yeah. అండ్ చిరు. Yeah. యా దట్ ఈస్ దట్ అది మాట్లాడుకోవాలి. అంటే ఏం చేస్తాడు అని భయపడితే చాలా నీట్ గా హ్యాండిల్ చేసాడు. ఎక్సలెంట్ ఎక్కువ రైటింగ్ టైం అది. కూడా తీసుకోలేదు. ఒక సింగిల్ సాంగ్ లో ఎస్టాబ్లిష్, మ్యారేజ్ Hmm. డన్, స్టోరీ సెటప్ డన్ అయిపోయింది. అంతే. అదే నువ్వు అన్నట్టు అది రైటింగ్ అంటే ఆ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ రైటింగే కాదు, ఎడిట్ పార్ట్ కూడా రాసుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా క్రిస్ప్ ఎడిట్స్ ఉంటాయి. ఒక Yes. సాంగ్ లో కొన్ని సీన్స్ లో ఫటాఫట్ వితౌట్ డైలాగ్స్ ఎగిరిపోతుంది. వాళ్ళ స్టోరీ రన్ అవుతుంది, వాళ్ళ ఎంత క్లోజ్ అని తెలుస్తుంది, వాళ్ళ రిలేషన్ అంతా Right. ఎస్టాబ్లిష్ చేస్తాడు. హ్మ్. అది స్టోరీకి ఉండాలి కాబట్టి, అది బేసిక్ తెలియాలి కాబట్టి పెట్టుకున్నాడు, సాంగ్ లో అయిపోయింది. దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయడు. సి వీళ్ళు ఒక ఫ్యామిలీ, తర్వాత ఏంటనేది స్టోరీ. హ్మ్. సో పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నాడు. నేను ఇదే చెప్పాలనుకుంటాను, అది డెలివర్ చేశాడని అనుకుంటున్నాను. యాహ్! రైట్. అండ్ ఏదైతే పిల్లల ఎమోషన్ ఉందో అది బాగా వర్కౌట్ అయింది. అండ్ దేర్ ఆర్ 4, 5 బ్లాక్స్ విచ్ యాక్చువల్లీ బాగా థియేటర్‌లో బాగా పేలింది. బీట్ హిస్ ఇంట్రడక్షన్ బ్లాక్, వాళ్ళ టీమ్‌తో వచ్చే డిస్కషన్ బ్లాక్స్, రైట్. స్కూల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ బ్లాక్, చైల్డ్ ఆర్టిస్ట్ బ్లాక్, బుల్‌రాజు బ్లాక్, తర్వాత రైట్. ఏదైతే ఫైట్ బ్లాక్ ఒకటుంది. కామెడీ ఫైట్ బ్లాక్ అదొకటి. రైట్. సెకండ్ హాఫ్‌లో లేడీస్‌తో కూర్చొని డిస్కషన్ చేసే బ్లాక్ ఒకటి. అండ్ చిరంజీవిస్ మదర్ అండ్ నయనతారాస్ డిస్కషన్. నాకు దట్ ఈస్ ద మోస్ట్ మెచ్యూర్ రైటింగ్ ఐ హావ్ సీన్ ఫ్రమ్ రావిపూడి ఇన్ ఎ లాంగ్ టైమ్. రైట్. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ లో కూడా చాలా చోట్ల డైలాగ్స్ కట్ చేసి ఎడిట్ తోటి తీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓహో, ఈ స్ట్రెంగ్త్ లో ప్లే చేయకుండా ఇది చేస్తున్నా అనుకున్నాను. వీళ్ళిద్దరు లేడీస్ మధ్యలో వర్డ్స్, ఎవ్రీ వర్డ్ చాలా ఆలోచించి ఇంపాక్ట్ క్రియేట్ రాసుకున్నాడని చేసింది. తెలుస్తుంది. ఇంపాక్ట్ క్రియేట్ చేసింది 100%. కామెడీ వేలో కొన్ని కరెంట్ జరుగుతున్న వాటిని కూడా టచ్ చేసాడు. చాలా మంది కనెక్ట్ అయ్యారు. అది మనం బేసిక్ గా చూసాం అస్సలు కాబట్టి. ఆ, ఎప్పుడు విమెన్ సైడ్ స్టోరీ వింటాం కదా, ఈసారి జెంట్ సైడ్ స్టోరీకి బాగా తీసుకున్నాడు. అండ్ నేను శ్రవంత్ ఇందాక కూడా చెప్తున్నా, అంటే వచ్చేప్పుడు దారిలో ఆ, చిరంజీవిని ఒక ఐడియలిస్టిక్ మ్యాన్ లాగా ఏం ప్రజెంట్ చేయలేదు. ఫ్లాస్ ఉంటాయి, ఆ Right. క్యారెక్టర్ ఫ్లాస్ గురించి కూడా మాట్లాడుతుంది. హ్మ్. నాకు ఇలా అనిపించింది, అప్పుడు నేను తప్పు చేశాను, ఇప్పుడు నేను సెట్ చేసుకుంటున్నాను అన్న కైండ్ ఆఫ్ టోనే ఉంటది కాబట్టి ఓవరాల్ గా ఐ థింక్ అది బాగా వర్క్ అవుతుంది అనిపిస్తుంది. సో ఓవరాల్‌గా ఎట్లుంది అబ్బాయిలు? నేనైతే ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ బొమ్మ. ఆబ్వియస్లీ అన్డౌటెడ్లీ సంక్రాంతి విన్నర్. మిగతా ఏ సినిమాలు బాగున్నా బాగోకపోయినా సంబంధం లేదు, ఇదైతే ఇక దున్నేస్తుంది నా వరకు. ఆ, ఇంకొకటి మనం రెగ్యులర్లీ చెప్తుంటాం, ఓటీటీ వరకు వెయిట్ చేయొచ్చా థియేటర్ లో చూడాలని. నేనైతే థియేటర్ ఎనర్జీ కోసం వెళ్ళమని చెప్తాను. డెఫినెట్లీ ఆ ఎనర్జీ మీరు ఓల్డ్ పాత అప్పుడు వింటేజ్ బాస్ మూవీస్ చూసి ఆ ఎనర్జీ ఫీల్ అవ్వాలనుకుంటే అయితే 100% వెళ్ళండి. సో కంపల్సరీ Right. థియేటర్ లోనే చూడండి ఆ రీజన్ కోసం. నా వరకు అయితే yes. నాకు రీజన్ ఏం లేదు ఓటీటీలో ఓటీటీ వరకు వెయిట్ చేయని చెప్పడానికి. సంక్రాంతి అక్కడ పండుగ నడుస్తుంది. ఫ్యామిలీతో పోయి ఎంజాయ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం చిరంజీవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాస్ కామెడీ కుమ్మేశారు. యెస్. నా వరకు ఇట్స్ డబుల్ బ్లాక్ బస్టర్ బొమ్మ ఇది. రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్ చిరు ద ఎంటర్‌టైనర్ కనిపిస్తాడు. అండ్ ఎవరైతే రిటైర్ అయిపోయిన ఫ్యాన్స్ ఉంటారో అండర్ గ్రౌండ్‌లో వాళ్ళని కూడా లాక్కొస్తాడు Super ఈ six. థియేటర్‌కి ఈ సినిమాతో. Yeah. అండ్ ఫ్యామిలీస్ విల్ ఎంజాయ్ ఎ లాట్ ఈ మూవీ. సో డోంట్ మిస్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ విల్ బి బ్యాక్ విత్ అనదర్ రివ్యూ సూన్. టిల్ దెన్ చలో గైస్ బై. Bye. Bye.